బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఇక ఇది వాయుగుండంగా మరింత బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. రేపటి నుంచి కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక తాజా వాతావరణ పరిస్థితులతో ఎండలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇక వెదర్ అప్డేట్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, వాయుగుండం ఏర్పడుతోంది అంటున్నారు. కాస్త అంటే వర్షాలు పడే అవకాశం ఉంది, కాస్త ఎండలు కూడా తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందంటున్నారు. ఏంటి అప్డేట్స్? వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేస్తుంది. అది క్రమంగా 13-14 తేదీల నాటికి వాయుగుండంగా బలపడితే కనుక దాని ప్రభావం ఏపీతో పాటు తమిళనాడులో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కూడా పడుతున్నటువంటి సందర్భం నెలకొంది. మరోవైపు తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. ఇప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. క్రమంగా గాలుల తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే రేపు అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడితే కనుక ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఆస్కారం కనిపిస్తుంది. వేసవి కావడంతో ఇప్పటికే ఉష్ణోగ్రతలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. రాయలసీమలో ప్రతిరోజు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఈ తరుణంలో తాజాగా ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడి పూర్తిగా వేసవి తాపం కాస్త తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు స్పష్టంగా ఉన్నాయి. దుర్గా, రైట్ అనిల్, అయితే ఏమన్నా రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ కొన్ని జిల్లాలకు ఏమన్నా జారీ చేశారా? లేదంటే ఏదైతే తీర ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళకైనా సూచన చేయడం జరిగిందా వాతావరణ శాఖ నుంచి? ఇప్పటికే గాలుల తీవ్రత కొనసాగుతుంది కనుక ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి, అంటే సాధారణంగా ప్రస్తుతం వేట నిషేధంలో ఉంది. మత్స్యకారులు పెద్ద బోట్లలో వేటకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. తెరచాప పడవలతో వేట చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. రేపు అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని ప్రభావం ఏ జిల్లాలపై స్పష్టంగా ఉంటుంది, ఏ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయనే దానిపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఐఎండీ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు విడుదల చేస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ అనిల్.